నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. మధ్య తరగతి జీవుల కలలు మింగేస్తున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్ ఏంటి నమ్మలేకున్నారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. హైదరాబాద్ నగరం ఒకప్పుడు సామాన్యులకు, పేదవారికి, మధ్య తరగతి బ్రతుకులకు గమ్యస్థానంగా ఉండేది. హైదరాబాద్లో బతకడానికి ఎక్కువ డబ్బులు అవసరం లేదు అని గ్రామాలలో చాలా మంది అనుకొని రైలు ఎక్కారంటే హైదరాబాద్ సామాన్యులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు హైదరాబాద్ మారిపోయింది. సామాన్యులకు అందనంత దూరంలో రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది. ఒకప్పుడు సౌకర్యవంతమైన గృహాలకు గమ్యస్థానంగా ఉన్న నగరం నేడు కార్పొరేట్ నీడలో సేద తీరుతోంది. ఇప్పుడు యువత, మధ్యతరగతి జీతాల ఉద్యోగులకు హైదరాబాద్లో సొంతిల్లు అనేది కలగానే మిగిలిపోతోంది. వారి కలలు నెరవేరడం అసాధ్యంగా మారుతోంది. దీనికి ప్రధాన కారణం గత 5 ఏళ్లలో హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పీక్ స్టేజ్కు వెళ్ళిపోయింది. నగరంలోని ప్రధాన ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని అంటాయి. కేవలం 5 ఏళ్లలోనే రియల్ బూమ్ సామాన్యులకు అందనంత దూరంలోకి వెళ్ళిపోయింది. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నియోపోలిస్, తెల్లాపూర్ వంటి ప్రాంతాలలో ఆస్తి ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇక్కడ గృహావసరాల విషయంలో సామాన్య కుటుంబాలకు దాదాపుగా ఇళ్లు అందకుండా పోయాయి. మధ్యతరగతి జీవులు ఇప్పుడు నగరంలో ఇల్లు కొనాలంటే తలకు మించిన భారంలా మారింది. 2019లో గచ్చిబౌలిలో చదరపు అడుగుకు 5,000 రూపాయలకే ఫ్లాటు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనబడడం లేదు. ప్రస్తుతం అదే ప్రాంతంలో ధరలు 14,000 నుండి 18,000 వరకు పెరిగాయి. నియోపోలిస్లో అయితే లగ్జరీ ప్రాజెక్టులు చదరపు అడుగుకు 20,000ను తాకుతున్నాయి. ఇది ప్రారంభ స్థాయి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు తీవ్ర ఆర్థిక ఒత్తిడిగా మారుతోంది. వారు ఇల్లు అంటేనే భయపడే పరిస్థితికి వస్తున్నారు. నగరంలో పనిచేసే ఎంట్రీ లెవెల్ ఉద్యోగులు నెలకు 40,000 నుండి 60,000 వేతనం ఉన్నవారు గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ప్రాధాన్య ప్రాంతాలలో ఇల్లు కొనాలంటే తలకు మించిన భారమవుతోంది. మిగతా ఖర్చులను పక్కన పెట్టి కేవలం ఇంటికే తమ జీతమంతా పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వారి జీతం కన్నా శక్తికి మించిన ధరలతో వీరంతా మియాపూర్, నిజాంపేట్, కొండాపూర్ వంటి ప్రాంతాల వైపు చూస్తున్నారు. అది కూడా అక్కడ పాత ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్రాంతాలలోనూ పాత 2BHK ఫ్లాట్లు 1.5 కోట్ల నుండి 2 కోట్ల వరకు పలుకుతోంది. హైదరాబాద్ నగరంలో ఈ ధరల పెరుగుదలకు అనేక కారణాలను చెప్పుకోవచ్చు. ఒకటి, భూముల కొరత వెంటాడుతోంది. ఇక రెండవది, అందరూ ప్రీమియం హౌసింగ్ పై దృష్టి పెడుతున్నారు. మూడవది, ఐటీ హబ్ సమీపంలో సరసమైన హౌసింగ్ అందుబాటులో లేకపోవడం వలన సామాన్యులకు ఇల్లు అనేది గగనమవుతోంది. బ్యాంక్ లోన్లపై పెరుగుతున్న వడ్డీ రేట్లు వారికి భారంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య నగరంలో చాలా మంది ఇంటిని కొనాలి అనే లక్ష్యాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. చాలా మంది సిటీకి దూరంగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఊరట కలిగించే అంశం ఏంటి అంటే బాచుపల్లి, కొంపల్లి, షాద్నగర్ వంటి మార్జినల్ ప్రాంతాలు కొంతవరకు సామాన్యులకు గృహ కలను నిజం చేస్తున్నాయి. ప్రభుత్వ మద్దతుతో మెరుగైన ప్రణాళికలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతాలన్నీ భవిష్యత్తులో స్మార్ట్ మిడిల్ క్లాస్ నివాస గమ్యస్థానాలుగా మారే అవకాశమైతే ఉంది. ఏది ఏమైనా హైదరాబాద్ నగరం అభివృద్ధిలో దూసుకుపోతున్నప్పటికీ సామాన్యులకు ఇల్లు విషయంలో మాత్రం వెనుకబడిపోతోంది. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.